హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుధశ్రీ కిచెన్. ఇవాళ మన హెల్దీ రెసిపీ ఏంటంటే చాలా హెల్దీగా బియ్యాన్ని ఎక్కడ యూజ్ చేయకుండా రాగులతో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. రాగి దోశల కోసమని ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల దాకా రాగులను వేసుకోవాలండి. 2 గ్లాసు రాగులకి 1 గ్లాసు మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని 1కి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రాగుల్లో కొంచెం దుమ్ము అవి ఎక్కువ ఉంటుంది, అందువల్ల 1కి 4 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. బౌల్ నిండా వాటర్ వేసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల దోశలు బాగా మంచి కలరిష్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే మనకి దోశలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి నానిపోతాయి. చూడండి, మనకి రాగులు మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మరలా ఒకసారి వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని రాగుల్ని మినపగుళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే గ్రైండర్లో వేసుకుంటే పిండి బాగా ఒదిగొస్తుందండి. ఇంకా గ్రైండర్ లేని పక్షాన ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఏమాత్రం బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అదేవిధంగా మిగిలిన రాగుల్ని మినపగుళ్ళను కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు రాగులు ఆరోగ్యానికి చాలా మంచిదని. అలాంటి రాగులతోటి ఇలా దోశలు వేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని మూత పెట్టి నైట్ అంతా అలా వదిలేయాలి. సుమారు ఒక 10 గంటల పాటు పిండిని బాగా పులియబెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత మూత తీసి చూడండి, పిండి బాగా పులియబడి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ పిండి వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి అది పొంగిపోయి కింద పడుతుందన్నమాట. ఇలా కొంచెం లోతుగా ఉండే గిన్నె కానీ లేదంటే వెడల్పుగా ఉండే గిన్నె కానీ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి దోశలకి ఎంతైతే పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగిలిన పిండిని వేరొక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చు దోశల్ని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా పెనం వేడైన తర్వాత గరిటెతోటి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశలాగా వేసుకోవాలి. ఆ దోశ చుట్టూ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి హెల్దీ కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, దోశ కాలిన తర్వాతే మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం దోశ కనుక కాల్చకుండా తీసుకున్నామంటే పెనానికి అంటుకుపోయి దోశ అనేది సరిగా రాదనమాట. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మిగిలిన దోశలు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు చేసుకోవడమేనండి. 2-3 తిన్నా చాలు, శ్రమకు ఫుల్గా అయిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదన్నమాట. నేను చెప్పిన విధంగా పిండిని ప్రిపేర్ చేసి దోశలు వేసుకొని తినేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఇలా రాగి దోశలు వేసుకొని తినచ్చు. అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ రాగి దోశల్ని. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి కూడా. నెక్స్ట్ ఏంటంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ రాగులతోటి పిండి చేసుకొని జావ చేసుకుంటారండి. కాకపోతే జావ ఏంటంటే అందరూ ఇష్టంగా తినరనమాట. అలాంటప్పుడు ఇలాగ దోశలు వేసుకొని పెట్టామంటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రాగి దోశల్లోకి పల్లి చట్నీ కానీ
కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీ అయినా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రాగి దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.